మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడు? సినిమా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగా చూస్తున్నారు. మీరు ఇప్పుడు వాతావరణం బాగోలేదు, టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది, 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాన్ని మనం లేకపోతే అనుకున్నాం, అది ఒకసారి రాత్రి దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయాలి. అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే అంతే. అందరితో కుదరదు. అన్స్టాప్ నేను చెప్పాగా, అందరు చేయండి అని ప్రోగ్రామ్. రేపు ఎవరు అడిగినా సరే నేను ఎవరు చేయను. అల్లు అరవింద్ గారికి నాకు సంబంధం చిన్నప్పటి నుంచి రామయ్య గారు అంటే మాకు నాన్నగారితో ఉన్న సాన్నిధ్యం చిన్నప్పటి నుంచి. నేను అల్లు అరవింద్ గారు బాగా నుంచి మేము ఒకడు తెలిసిన వాళ్ళు మా కుటుంబాల మధ్య అలా ఉండేది. అందుకే వాళ్ళకి అనగానే ఇంకా రెండో ఇంకొక క్షణం కూడా ఆలోచించాను. అది కొనే కస్టమర్స్ ఇప్పుడు ఇందులో మెయిన్ ఏంటంటే డిజైన్. ఇప్పుడు వేరే దుకాణాలు అనుకోండి, వాటిలో ఒక 20 చూపిస్తారు అంతే. ఎందుకు మిగతా చూపిస్తే మరి కాపీ కొడతారు ఇవ్వండి డిజైన్. ఇక్కడ అలా కాదు, 200 ఉంటే 200 మీరు మినిమం పరుస్తారు. సంక్రాంతి సినిమా ఇప్పుడు సార్ బాలకృష్ణ సంక్రాంతికి సినిమా లేక అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. కనీసం మోక్షమైనా అవసరం అంటున్నారు. మళ్ళీ సంక్రాంతికి మీరు ఎప్పుడు సందడి చేస్తారు? గుమ్మడికాయ కొట్టేసారు. జనవరి 12 పెడతారా? అదే గుమ్మడికాయ కొట్టేశారు కదా సార్, ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉంటుంది అనండి. అంటే అయిపోయింది, షూటింగ్ అయిపోయింది కదా సార్. ఒక్క నిమిషం మాట్లాడతారు. ఇప్పుడు ఈ కోచిన భాష ఏ భాష మాట్లాడినా ఊరికి వెళ్ళాలి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదు ఇక్కడి నుంచి వస్తున్నారు చాలా మంది. అక్కడికి అందరూ పంపిస్తున్నారు, లెటర్ ఇస్తున్నారు. గారు వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కంటే బ్రాండ్ అది. చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండ్ రాష్ట్రానికి, అలా మన క్యాన్సర్ హాస్పిటల్, క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్. అందరూ వస్తున్నారు ఇక్కడికి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరూ. అన్స్టాపుల్ 4లో పిఠాపురం ఎమ్మెల్యే గారు, హిందూపురం ఎమ్మెల్యే గారు ఏమన్నా షో అయినా అనుకోవచ్చా? సార్ మీ రికార్డ్ మీరే బ్రేక్ చేయాలి సార్. మీ రికార్డ్ మీరే బ్రేక్ చేయాలి. నాగార్జున గారు బంగారం కొనమంటారు, వెంకటేష్ గారు బంగారం తాగట్టు పెట్టమంటారు. మీరేం చెప్తే వ్యవహార శైలి ఉంటుంది.